యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ 25వ వార్డుకు సంబంధించి గతంలో మాజీ వైస్ చైర్మన్గా పనిచేశారు మాయ దశరథ గారు. మాయ దశరథ గారు ఎప్పటి నుంచో కూడా బీజేపీలో క్రియాశీలకంగా ఉంటూ ఎన్నో పదవులు చేశారు. బీజేపీ సంబంధించి చాలా ఉన్నతమైనటువంటి పదవులు చేసి ఇప్పుడు అంటే మొన్నటి వరకు వైస్ చైర్మన్ ఉన్నారు. ఈ వార్డుకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేశారు. పేద ప్రజల గుండెల్లో ఉండేటువంటి వ్యక్తి మాయ దశరథ గారు. మహిళగా అవకాశం రావడం వల్ల ఈసారి వారి భార్య అయినటువంటి మాధవి గారిని బరిలో దించుతున్నారు. మరి ఇంటింటికి వెళ్ళిన సందర్భంలో 25వ వార్డుకు సంబంధించి మళ్ళీ మిమ్మల్ని గెలిపించుకుంటాము, మీ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలే ఇప్పుడు అన్ని కూడా చేరుతున్నాయని చెప్పి ప్రతి వాళ్ళు కూడా గుర్తించడం జరుగుతుంది. అదేవిధంగా మాధవ్ గారు వెళ్ళినప్పుడు కూడా ఓటర్లు అదే కోరుకుంటున్నారు. ఎందుకంటే మాయ దశరథ గారు సేవ చేసే గుణస్థుడు, ప్రతి ఒక్కరి పేద గుండెల్లో ఉండేటువంటి వ్యక్తి అని చెప్పవచ్చు. కాబట్టి మళ్ళీ ఒక అవకాశం ఇచ్చినట్లయితే ఈ వార్డును మరొక బంగారు వార్డుగా మార్చే అవకాశం నాకు ఇవ్వండి అని చెప్పి కోరుతున్నారు. మాధవ్ గారు చెప్పండి, మీరు ఇంటింటికి వెళ్తున్న సందర్భంలో బీజేపీ పార్టీ నుంచి బలపడిన అభ్యర్థిగా ఉన్నారు కదా, ఏమని అడుగుతున్నారు? ఇప్పటి వరకు 2 సార్లు కౌన్సిలర్ గా చేశారు. రోడ్లు గాని ఏదైనా ఎవరికి ఏ అవసరం వచ్చినా అందరి అవసరాలు తీర్చే వ్యక్తిగా పేరుంది. మహిళకి అవకాశం వచ్చింది కాబట్టి ఈ 3వసారి నేను వచ్చాను. ఏ ఇంటికి వెళ్ళినా తోడబుట్టిన వాళ్ళలాగా, కూతురులాగా, చెల్లిలాగా చాలా బాగా ఆదరిస్తున్నారు. ఈసారి కూడా అందరు ఓటు వేసి ఖచ్చితంగా గెలిపిస్తారని నమ్మకంతో చెప్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా బలపరిచారు. క్రమ సంఖ్య 3. పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించగలరని అభ్యర్థిస్తున్నాను. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే బీజేపీలో ప్రణాళిక బోర్డు మెంబర్గా ఉన్నారు మాయ దశరథ గారు. అప్పటి నుండి కూడా బీజేపీలోనే ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి అంటే భువనగిరిని అభివృద్ధి పరచడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి తన వార్డు అయినటువంటి 25వ వార్డును కూడా ఒక అద్భుతంగా తీర్చిదిద్దారు. మొన్నటి వరకు వైస్ చైర్మన్ గా ఉండి కొట్లాడి గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం 2 సంవత్సరాల్లో కావచ్చు, ఖచ్చితంగా ఈ వార్డును అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో ఈ భువనగిరిని మున్సిపాలిటీతో పాటు ఈ వార్డును కూడా అభివృద్ధి పరుస్తున్నారు మాయ దశరథ గారు. మాయ దశరథ గారు చెప్పండి, ప్రధానంగా ఈసారి మహిళగా అవకాశం రావడం వల్ల మీ భార్య నిలబడ్డది. గతంలో మీరు ఏమేమి పనులు చేశారు? ఈ భువనగిరిలో మీ 25వ వార్డుకు సంబంధించి ప్రజలు మిమ్మల్ని ఎట్లా ఆదరిస్తున్నారు? నేను గత 20 సంవత్సరాల నుంచి దాదాపు భువనగిరిలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఉన్నప్పుడు యువమోర్చా జిల్లా కార్యదర్శిగా 2003 నుంచి నా రాజకీయ ప్రస్థానం జరిగి ఈ మొన్నటి వరకు 2 పర్యాయాలు కౌన్సిలర్ గా ఉమ్మడి నల్గొండ జిల్లానే కోమారెడ్డి ఇంకా వాళ్ళ మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ అనుచరుడైన వ్యక్తిని నేను జిల్లా ప్రణాళిక బోర్డు మీద ఓడించి ఆ రోజు నేను విజయం సాధించినాను. తర్వాత 2వసారి నేను కౌన్సిలర్ విజయం సాధించిన తర్వాత నన్ను పార్టీ గుర్తించి నాకు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గా, ఆ తదుపరి జరిగినటువంటి అవిశ్వాస తీర్మానంలో నేను తక్కువ మెజార్టీ ఉన్నా నాకు వ్యక్తిగతంగా అక్కడ ఉన్న కౌన్సిలర్లు అందరూ నన్ను వైస్ చైర్మన్ ఎన్నుకోవడం జరిగింది. నేను ఒక వైస్ చైర్మన్ ఉన్నా కానీ అక్కడ అప్పుడు ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వాళ్ళు చేసిన అవినీతి కానీ ఎండగట్టుకుంటూ అదే సేమ్ టైం నా భువనగిరి పట్టణానికి నా వార్డుకి ఎంతో అభివృద్ధి చేసిన దాదాపు 40 నుంచి 60 లక్షల రూపాయల వరకు నేను అభివృద్ధి చేశాను. ఇప్పుడు ఈసారి ఏంటంటే జనరల్ మహిళ రిజర్వేషన్ మహిళకు దక్కింది కాబట్టి మా శ్రీమతి మాధవ్ గారిని నేను పోటీలో నిలబెట్టి ఖచ్చితంగా ఈ మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకుంటానని మా పార్టీ నా మీద నమ్మకంతో నాకు మరోసారి 3వసారి నాకు అవకాశం కల్పించింది. ఖచ్చితంగా మేము భువనగిరిలో పట్టణ అత్యధిక మెజార్టీతో ఈ భువనగిరి 35 వార్డు 25 వార్డులనే ఎక్కువ మెజార్టీ సాధించి తీరుదామని చెప్పేసి నేను మీ సుమన్ టీవీ దాకా మా భువనగిరి పట్టణ ప్రజలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకొని భువనగిరి కిలా గుట్ట మీద కాషాయ జెండా ఎగిరేసని చెప్పేసి నేను ప్రజలు కోరుతున్నాను. మీరే అంటున్నారు గత ప్రభుత్వంలో అంటే 2 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాలు, అదేవిధంగా ఇప్పుడు వచ్చేటువంటి ప్రభుత్వము 2 సంవత్సరాలు మేము ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చామంటారు. ప్రతి సంక్షేమ పథకంలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎన్నో ఉన్నాయి. ఆ కేంద్ర ప్రభుత్వ పథకాలు చెప్పుకుంటూ పోతే ఆయుష్మాన్ భారత్ కావచ్చు, సుకన్య యోజన కావచ్చు, ఇట్లా ప్రతి పథకంలో కూడా కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉంటుంది కదా. మరి మీ ఓటర్కి వెళ్తున్న సందర్భంలో ఈ వార్డుకు సంబంధించి ఓటర్లకు ఏమని చెప్తున్నారు? తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 14th ఫైనాన్స్ కానీ 15th ఫైనాన్స్ నిధులు కానీ ముఖ్యంగా అర్బన్ కాలనీ మున్సిపాలిటీలో ఈ పట్టణానికి సంబంధించి అత్యధిక నిధులు తీయడంలో మేము సఫలీకృతమైనాము. ఈ మొత్తం భువనగిరి దాదాపు ఒక 10 నుంచి 15 కోట్ల వరకు ఇప్పుడు హెచ్ఎండి నిధులు కానీ ఏది కానీ అత్యధికంగా కేంద్ర ప్రభుత్వమే కేటాయించింది.
ఖచ్చితంగా మేము రాబోయే కాలంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మోదీ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇప్పుడు డబుల్ ఇంజన్ కాకుండా ట్రిపుల్ ఇంజన్ అనేది ఒక నిదానం తీసుకొచ్చి ఇటు మున్సిపాల్ అటు రాష్ట్రంలో ఇటు కేంద్రంలో ప్రభుత్వం మనది ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అన్ని మున్సిపాల్ కైవసం చేసుకొని మేము ఖచ్చితంగా తెలంగాణ అత్యధికమైన స్థానాలు కైవసం చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. మీరే చెప్తున్నారు, నేను ఎంతో కొట్లాడాను, బీజేపీకి సంబంధించి ఒక కౌన్సిలర్ ఉండి 2 సార్లు ఉండి కౌన్సిలర్ ఉండి మున్సిపాలిటీ సంబంధించి ఎన్నో సమస్యలపై కొట్లాడాను. భువనగిరి మున్సిపాలిటీ అభివృద్ధితో పాటు 25వ వార్డుకు సంబంధించి ప్రతి కార్యక్రమం చేశారంటారు కదా. మరి ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అమల్లో మీరు ఏ విధమైనటువంటి భాగస్వామ్యం తీసుకుంటారు? ఆ సంక్షేమ పథకాలు అమలు గురించి మీరు ఏ విధంగా ముందుకెళ్తారు? నేను గత కరోనా సమయంలో మీరు ఎవరైనా 25 వార్డు ప్రజలను అడగండి, నేను ఒక్కరిని ముందుకు వచ్చి నా వార్డు ఉన్న ప్రజలకు అందరికీ కరోనా సమయంలో అందరికీ అన్ని విధాలా నేను ఆదుకున్నాను. కాబట్టి నన్ను ప్రజలు ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా 3వసారి గెలిచి తీరుతామని చెప్పేసి మాకు ఆ నమ్మకం ఉన్నది. ఇంకా రాను సమయంలో నేను వ్యక్తిగతంగా కూడా పార్టీలకు అతీతంగా కూడా నేను అందరికి పేద ప్రజలు కానీ ఏదైనా దేవస్థానాలు కానీ అన్ని విషయాలు ముందుండి నేను నడిపినాను. కాబట్టి నాకు ఖచ్చితంగా నాకు ప్రజలు పట్టం కడతా అని చెప్పేసి ఆశిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, మమ్మల్ని గెలిపించినట్లయితే ఈ పథకాలు అమలైతే అని చెప్పి వాళ్ళు ఒకవైపు, మీరు 2 సార్లు ఇక్కడ కౌన్సిలర్ గా చేశారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు మీరు ఒకవేళ మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తే అవన్నీ అమల్లో మీరు భాగస్వాములు కాలేరా? మీరు చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారెంటీలు అని చెప్పేసి తులం బంగారము 2500 రూపాయలు మహిళలకు ఇస్తా అని చెప్పేసి ఏ విధంగా మోసం. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం చేయి గుర్తు ఓటేయాలంటేనే ఒక రకంగా వాళ్ళు జనాలు మాట్లాడుతున్నాడు. వాళ్ళు 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి ఏ విధంగా జనాన్ని మోసం చేశారో మీకు అందరికి తెలుసు. ఎక్కడ పోయినా కానీ అసలు మోదీ గారు బీజేపీ తప్ప కాంగ్రెస్ పార్టీ చేసిన మాకు మోసము. ఈ రోజు ఉచిత బస్సు అని చెప్పేసి ఆటో వాళ్ళందరినీ రోడ్డు పాలన విషయం మీకు అందరికి తెలిసిన విషయమే. కాబట్టి ఖచ్చితంగా 80% భువనగిరిలో అత్యధిక స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంటుంది. 80% కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మే స్థితిలో ప్రజలు లేరు. అందులో భువనగిరి పట్టణ ప్రజలు అత్యంత తెలివంతమైన ప్రజలు. వాళ్ళకి అన్ని తెలుసు, అంత సరే అంటారు, ఓటు అంటారు, వాళ్ళ గుండెలో తెలుసు మోదీ గారు ఇలా దేశంను ఏ విధంగా ముందు తీసుకుపోతున్నాం. కాబట్టి మేము ఇట్లా ఆయన సైనికుల్లో మేము పనిచేస్తున్నాము. మేము చేసే బీజేపీ ప్రతి ఒక్క ఓటు ఇది మోదీ గారికి చెందని చెప్పేసి తెలియజేస్తున్నాం. యువత చాలా కీలకము, యువకులు చాలా కీలకము. చూస్తున్నాం, యువత చెడుదారి పడుతున్నారు, డ్రగ్స్ కు బానిసవుతున్నారు, మద్యానికి బానిసవుతున్నారు. ఇలాంటి సందర్భంలో మీ వార్డుకు సంబంధించి కావచ్చు, భువనగిరి మున్సిపాలిటీలో యువతుల కోసం, యువకుల కోసం మీరు ఎలాంటి కార్యక్రమాలు తీసుకోబోతున్నారు? మేము యువత కోసం ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టినాము. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ 25 వార్డులు ముఖ్యంగా ఫస్ట్ గా అన్ని ప్రధాన కూడల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎక్కడ అవాంఛనీయ గంట జరగకుండా యువతను పెడదారి పట్టకుండా వాళ్ళకి ఏ విధంగా మనము భవిష్యత్తులు ఉంటుందో ఆ విధంగా మేము ముందు తీసుకెళ్తామని చెప్పేసి ముందటగా మాత్రం మా వార్డు ప్రజల తరఫున నేను ఖచ్చితంగా ముందుంటానని తెలియజేస్తున్నాను. మాది భారతీయ జనతా పార్టీ, మాది సీరియల్ నెంబర్ 3 భారతీయ జనతా పూగుర్తుకు. ఖచ్చితంగా మీరు పూగుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుచున్నాను. ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రత్నపురం శ్రీశైలం గారు ఉన్నారు. ఎందుకంటే మాయ దశరథ గారిని, అదేవిధంగా మాధవ్ గారిని ఈసారి గెలిపించుకోవాలి. ఈసారి భువనగిరిలో కాషాయపు జెండా ఎగరవేయడమే లక్ష్యంగా, అంటే భువనగిరి మున్సిపాలిటీ గెలవాలి, అదేవిధంగా యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలో కాషాయ జెండా ఎగరబోతుంది. ఈసారి మేమైతే కూడా ప్రతి ఒక్కరికి కష్టపడ్డలకు టికెట్స్ ఇచ్చాము, కాషాయపు జెండా ఎగరబోతుందని చెప్పి చాలా మంది బీజేపీ అగ్రనాయకులు చెప్పినటువంటి విషయం ఒకసారి శ్రీశైలం గారితో చెప్పండి. అసలు ప్రధానంగా బీజేపీ అభ్యర్థి గెలిపించుకోవడంలో మీరు కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి మాయా దశరథ మాధవ్ గారి గెలుపు కోసం మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? గత 2 పర్యాయాలు ఎంతో అత్యంత వైభవంగా మంచి మెజారిటీతోని 25వ వార్డు ప్రజలు పట్టం కట్టారు. అదేవిధంగా ఈసారి కూడా 25వ వార్డు ప్రజలందరూ కూడా పట్టం కడతారని చెప్పేసి మేము నమ్మకంతో తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఇంటికి రేషన్ కార్డు, ప్రతి ఇంటికి సిలిండర్, అదేవిధంగా మన వార్డులో క్రీడా ప్రాంగణం, మంచి రోడ్లు, మంచి వీధి దీపాలు, అలాంటి మెరుగైన సదుపాయాలన్నీ కూడా కల్పించారు. ఎప్పుడు అందుబాటులోనే అందరికీ కూడా అందుబాటులోనే ప్రజలకు అందుబాటులో అన్నగారు ఉంటారు. అదేవిధంగా ఎక్కడ కూడా ఎలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు అయినా కూడా నేనున్నానని చెప్పేసి ప్రతి కార్యక్రమానికి ముందుండి ఆయనంతో చేదోడు వాదోడుగా కార్యక్రమానికి ముందుండి ప్రతి కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లారు. కాబట్టి ప్రజలందరూ కూడా తెలిసిన విషయం కాబట్టి ఈ సంవత్సరం కూడా వారి శ్రీమతి గారికి అవకాశం వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం కూడా కమలం గుర్తు ఓటేసి గెలిపిస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. దానికి మీ అందరం కూడా పనిచేసి ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్పి మేము కోరుకుంటున్నాం. 2 పర్యాయాలు కౌన్సిలర్ గా పనిచేశాను, నాకు అనుభవం ఉన్నది.
అగ్ర నాయకులతో కొట్లాడైనా ఇక్కడ ఉన్నటువంటి 25వ వార్డును ఒక అద్భుత వార్డుగా ఇప్పటికే తీర్చిదిద్దాను. ప్రతి పేదవాడి గుండెల్లో ఉన్నాను. ఖచ్చితంగా ఈ యొక్క అవకాశం మళ్ళీ ఇచ్చినట్లయితే 25వ వార్డుకు సంబంధించి అన్ని కార్యక్రమాలు తీసుకుంటాను. ప్రజల కోసమే వస్తున్నాను, సేవ చేద్దామని వస్తున్నాను. ఎప్పుడు కూడా ప్రజల తరపునే ఉంటాను. కరోనా వచ్చిన సమయంలో కూడా ప్రజలకు ఎంతో సేవ చేశాను. మళ్ళీ నాకు ఇప్పుడు అవకాశం ఇచ్చినట్లయితే 25వ వార్డును ఒక అద్భుత వార్డుగా తీర్చిదిద్దా అని చెప్పి మాయ దశరథ మాధవ్ గారు కోరుతున్నారు. బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా తన క్రమ సంఖ్య 3 బీజేపీపై ఓటేసి గెలిపించాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. ఇది అరుణ్తో శరత్, యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి మున్సిపాలిటీ 25వ వార్డు.